పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తాలో నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో మౌనం పాటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ మృతిపై అనుమానాలున్నాయని తెలిపారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని పాస్టర్లు కోరారు. అయ్యా మాకు న్యాయం చేయని బట్టి తన పిల్లలను బట్టి విడిచి వెళ్ళిన ఆత్మదేశం బట్టి బైబిల్ కళాశాలను బట్టి ప్రభువా అయ్యా ఇది మొత్తాన్ని నెక్స్ట్ జనరేషన్ క్రైస్తవ సమాజానికి అనేకమైన బోధనలు చేస్తూ అనేకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తుంటున్నాడు. అనేకులంటి డిబేట్లలో సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు అనాథ ఆశ్రమాలు పెడుతూ అనేక అనాథ పిల్లలకు అండగా ఉన్నాడు. పేదవారికి సహకారంగా ఉన్నాడు. సో తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ఎంతగానో వాడబడుతుండే దైవ సేవకుడు. సో అతడు ఎంత మంచివాడంటే అతడు క్రైస్తవ బోధకుడు మాత్రమే కాదు, అతనికి 2 కంపెనీస్ కూడా ఉన్నాయి. దానికి CEO అతని కంపెనీలో వాచ్మెన్ నుండి CEO వరకు అందరు కలిసి భోజనం చేస్తారండి. అంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను. సో అతడు అలా ప్రేమను వ్యక్తపరుస్తుంటున్నాడు. ఎప్పుడు కూడా హైందవులను కానీ ముస్లింలను కానీ మరి ఏ ఇతర మతాలని కించపరిచి